నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అగ్ని ప్రమాదం నుంచి వాచ్మెన్ దంపతులు సురక్షితం. 2 పిల్లల కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు. సైట్ విజిట్ నిబంధనపై బీఆర్ఎస్ది దుష్ప్రచారమన్న భట్టి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలే తప్పనిసరి చేశాయని ఉద్ఘాటన. కాంగ్రెస్ హయాంలోనే బొగ్గు కుంభకోణమన్న హరీష్ రావు. ఏ స్కామ్ జరగకపోతే నైని టెండర్లు ఎందుకు రద్దు చేశారని ప్రశ్న. పాక్ ఆఫ్ఘన్లలో మంచు తుఫాన్లు 20 మందికి పైగా మృతి. చిక్కుకుపోయిన వేలాది మంది ప్రయాణికులు. అమెరికాలో భారతీయ కుటుంబంలో విషాదం. భార్య సహా 3 బంధువులను కాల్చి చంపిన కిరాతక భర్త. నాంపల్లిలో అగ్ని ప్రమాద స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నాంపల్లిలోని బచ్చర్స్ ఫర్నిచర్ ఆర్కేడ్ షోరూంలో దట్టంగా పొగలు వ్యాపించాయి. ప్రస్తుతం అయితే గత 5 గంటలుగా అయితే ఇంకా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, పోలీస్ సిబ్బంది, అదేవిధంగా డిఆర్ఎఫ్ సిబ్బంది చేరుకున్నారు. పూర్తిగా ఇక్కడ సహాయ చర్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. షాపు అద్దాలను ధ్వంసం చేసి మరి పూర్తిగా నీటిని షాపు లోపలికి చిమ్ముతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా పొగలో అయితే ఇంకా షాప్ నుంచి దట్టంగా అలుముకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ప్రమాదం, అగ్ని కీలలు తగ్గినప్పటికీ కూడా పొగలు మాత్రం పూర్తిగా వ్యాపించి ఉన్నాయి. ప్రస్తుతం అయితే 5 లేదా 6 ఇందులో చిక్కుకున్నట్టుగా అనుమానిస్తున్నారు. మరి పరిస్థితి ఏంటి అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పూర్తిగా అద్దాలను ధ్వంసం చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. బ్రాంటో స్కైలిఫ్ట్ అనే వాహనం ద్వారా పూర్తిగా పై అంతస్తుకు చేరుకున్నారు. 4వ అంతస్తుకు చేరుకొని అక్కడ అద్దాలన్నీ ధ్వంసం చేస్తున్న పరిస్థితి. భవనం వెలుపల నుంచి అద్దాలన్నీ ధ్వంసం చేస్తున్నారు. పొగలు మాత్రం దట్టంగా అలుముకున్న పరిస్థితి అయితే స్పష్టంగా దృశ్యాల్లో మనం చూడవచ్చు. అయితే దాదాపుగా 1-1:30 ప్రాంతంలో మధ్యాహ్నం సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అప్పటి నుంచి కూడా పూర్తిగా ఇంకా అదుపులోకి రానటువంటి పరిస్థితి. పొగలైతే దట్టంగా అలుముకున్నాయి. ఇంకా ఎక్కడైనా అగ్ని కీలలు ఎగిసిపడుతున్నాయా అనే దీన్ని ఇంకా అగ్నిమాపక శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. పూర్తిగా ఇంకా ఏ విధంగా ఈ బ్రాంటో స్కైలిఫ్ట్ కావచ్చు, ఏ విధంగా ఇతర మార్గాలు జేసీబీ కావచ్చు, ఏ విధంగా నీటిని అధికారులు ఇంకా నీటిని షాపులో నీటిని చిమ్ముతున్నారనే విషయాన్ని మనం దృశ్యాల్లో చూడొచ్చు. ఒక జేసీబీని తీసుకొచ్చి ఇక్కడ సెల్లార్ని విరగొట్టి లోనికి వెళ్ళేందుకైతే అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది లోనికి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా ఇక్కడ ధ్వంసం చేస్తున్న పరిస్థితి కూడా మనం దృశ్యాల్లో స్పష్టంగా చూడవచ్చు. ఏ విధంగా ఈ సెల్లార్ని ధ్వంసం చేసి లోనికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారని అగ్నిమాపక సిబ్బంది. అయితే 5 గంటలు దాటినప్పటికీ కూడా అగ్ని ప్రమాద తీవ్రత ఇంకా పూర్తిగా ఇక్కడ ఘటనా స్థలంలో అదుపులోకి రాలేదు. నాంపల్లి ప్రధాన రహదారిపై ఈ ఫర్నిచర్ షాపు ఉంది. ఈ కారణంగా ఇక్కడ పూర్తిగా ట్రాఫిక్ను నిలిపివేశారు. అదేవిధంగా విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేసి మరి సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. పూర్తిగా 10 అగ్నిమాపక శకటాలు, 10కి పైగా అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. వీటి ద్వారా నీటిని చిమ్ముతూ ఎప్పటికప్పుడైతే అదుపులోకి తీసుకొచ్చేందుకైతే అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొత్తంగా ఇక్కడ ఈ ఫర్నిచర్ షాప్లో ఉంటున్న కాపలాదారుడు, అతని కుటుంబం, భార్య 2 పిల్లలు, మరో 3 కూడా చిక్కుకొని, మరో 3 వ్యక్తులు కూడా చిక్కుకొని ఉండొచ్చు అని పోలీసులు అయితే తెలిపారు, ఇప్పటికే తెలిపారు. అయితే వారి పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సింది. అయితే పొగలు పూర్తిగా అదుపులోకి వస్తే, పొగలు తగ్గితే లోనికి వెళ్ళి వారి పరిస్థితి ఏంటి అనేది చూసే అవకాశం ఉంటుంది. ఈ భవనం కింద సెల్లార్ ఉంది. సెల్లార్ నుంచి కూడా దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఈ మొత్తం 4 అంతస్తుల భవనంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ చిక్కుకున్నారు అనేది ఇంకా
వేచి చూడాల్సి ఉంది. ఎక్కడ చిక్కుకున్నారనే విషయంపై కూడా ఇంకా పూర్తిగా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ జిల్లా కలెక్టర్తో పాటు నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్, అదేవిధంగా అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్ కూడా ఘటనా స్థలంలో ఎప్పటికప్పుడు ఈ సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మరీ కాస్త సమయం పట్టే అవకాశం అయితే ఉంది. సహాయ చర్యలు పూర్తి అయ్యేసరికి అయినా పొగలు పూర్తిగా అదుపులోకి రావడానికి మరి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం అయితే నాంపల్లి ఫర్నిచర్ షాప్ వద్ద అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి తాజా పరిస్థితి. ఓవర్ టు యు. నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఉన్నారు వాళ్ళని అడిగి మరింత తెలుసుకున్నాం. అసలు ఇప్పటికే సహాయక చర్యలు కూడా ముమ్మరం చేయడం జరిగింది. కలెక్టర్ దగ్గరుండి పూర్తి ఆ పనులు అయితే పర్యవేక్షించడం జరిగింది. దీని ఘటనకు సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే ప్రస్తుతం అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ కలెక్టర్ హరిచంద్ర గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని తెలుసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆ విద్యుత్ షాక్తో మాత్రం ప్రమాదం జరిగిందని చెప్పి కూడా ప్రాథమికంగా తెలుస్తున్నప్పటికీ అధికారులను అడిగి విద్యుత్ అధికారులను అడిగి కూడా వివరాలు అయితే తెలుసుకుంటున్నారు. మేడం, ఇప్పటికే మంటలు కూడా పూర్తిగా అదుపులోకి వచ్చినట్టు తెలుస్తుంది. దీంట్లో సహాయక చర్యలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు వరకు మంటలు కంట్రోల్లోకి వచ్చాయండి. ఓన్లీ పొగ నడుస్తుంది, అది కూడా ఎక్కువ స్టైరోఫోమ్ ఉంది లోపల. సో ఆ మెటీరియల్స్, ఆ సోఫాస్, ఫర్నిచర్లో వాడే మెటీరియల్స్ వల్ల స్మాగ్ ఎక్కువ ఉంది. ఎక్కువ మీరు చూస్తున్నారు బ్లాక్ ఇది వస్తుంది. బట్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా వచ్చారు. ఇప్పుడు మేము ఆ బిల్డింగ్ బేస్మెంట్లో వ్యక్తులు ఉన్నారు అని మాకు చెప్తున్నారు. సో వీఆర్ ట్రయింగ్ టు రెస్క్యూ దెమ్. ఎంతమంది ఉన్నారని చెప్పి ఇప్పటివరకు ప్రాథమికంగా తెలుసుకున్నారు? ఇప్పుడు వరకు మాకు 3 కంక్లూజివ్గా ఉన్నారు. ఇంకా ముగ్గురు వారిని రెస్క్యూ చేయడానికి అంటున్నారు. మేము ఇంకా అది అసర్టైన్ చేయలేకపోయాము. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ కన్ఫర్మేషన్. మొత్తం మీద సహాయక చర్యలకు సంబంధించి కూడా ముమ్మరం చేయడం జరిగింది. దీంట్లో అధికారులు ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తూ కూడా అధికారులకు సంబంధించి కూడా పూర్తి స్థాయి చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం సిపి సజ్జనార్ గారు ఉన్నారు, వారిని అడిగి మరి సార్ ఇప్పటికే సహాయక చర్యలు అయితే పూర్తి కావడం జరిగింది. ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది సార్ ఇప్పటికి? ఇంకా టైం పడుతుంది. అంటే ఫైర్ ఆగిపోయింది, బట్ ఎక్కువ పొగ ఉంది. సో దానివల్లనే మనకి ఇబ్బంది వస్తుంది. సో అది క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇప్పటికే దాంట్లో కొంతమంది ఉన్నారని ప్రైమరీ డీటెయిల్ తెలుస్తుంది. వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? వారు ఎప్పటిలోపు సార్ 5 ఉన్నారని చెప్పి తెలుస్తుంది. సో అందుకు డ్రిల్ చేసి వాళ్ళు బయటకు తీయడం ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇంకెంత సమయం పట్టే అవకాశం సార్? ఎందుకంటే దట్టమైన పొగ. ఫైర్ అయిపోయింది, బట్ ఏమంటే బయట ఈ డ్రిల్ చేసి బయట తీయడం ప్రయత్నం చేస్తున్నాం. ఇది మొత్తం మీద సహాయక చర్యలకు సంబంధించి కూడా ముమ్మరం చేయడం జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ కలెక్టర్ కానీ హైదరాబాద్ సిపి సజ్జనార్ కూడా సహాయక చర్యలు కూడా ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తూ తర్వాత ఘటన స్థలం వద్ద కూడా సహాయక చర్యలు తుమ్మలు చేస్తారు. కానీ మంటలు పూర్తి స్థాయిలో అదుపులో తీసుకొచ్చాం. కానీ మంటలకు సంబంధించి కూడా అక్కడ ఉన్న వెలువడిన పొగ కారణంగానే ఇంకా కొంతవరకు సమయం పడుతుందని చెప్పి కూడా వారైతే చెప్తున్నారు. సహాయక చర్యలు దాంట్లో ఎంతమంది ఉండాలనేది ఒక స్పష్టమైన మెంబర్ అయితే ఇప్పటికైతే తెలియదు. కాబట్టి దానికి సంబంధించి కూడా పూర్తిగా తెలియాల్సింది. సహాయక చర్యలు ముమ్మరం చేసిన తర్వాతనే పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పి కూడా అధికారులు అయితే వెళ్లిసిన పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. హైదరాబాద్ నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫర్నిచర్ షాపులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 10 ఫైర్ ఇంజిన్ల సాయంతో శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సిబ్బంది శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాంపల్లిలోని చిరాగ్ అలీ లేన్లోని బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ దుకాణంలో మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల భవనంలోకి కింది అంతస్తులో చెలరేగిన మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని 10 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలు ఆర్పేశారు. ఫర్నిచర్కు అంటుకున్న మంటలు దావానలంలా వ్యాపించాయి.
వాటిని అదుపు చేసేందుకు 4 గంటలకు పైగా సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. మంటలు చెలరేగిన భవనంలో 6 ప్రమాదంలో చిక్కుకున్నట్లు తెలిసింది. 3 కుటుంబాలు పనిచేస్తుండగా ఓ వాచ్మెన్ కుటుంబంలోని 2 పిల్లలు ఆచూకీ గల్లంతైంది. ఆ ఇంటి యజమానులు లక్ష్మి, యాదయ్య పనికి వెళ్లినట్లు సమాచారం. మరో కుటుంబంలోని 4 పెద్దవారు సాయం కోసం ఎదురుచూస్తున్నట్లు స్థానికులు చెప్పారు. పోలీసులు, హైడ్రా విపత్తు నిర్వహణ బృందం సహాయక చర్యలు కొనసాగించింది. ఘటనా స్థలిలో జేసీబీ, భారీ క్రేన్లతో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రోబో ద్వారా లోపలికి వెళ్లి కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. పొగ దట్టంగా కమ్ముకొని ఉండడం వల్ల ఆపరేషన్ మరింత ఆలస్యమవుతోంది. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని హైదరాబాద్ సిపి సజ్జనార్, అగ్నిమాపక డీజీ విక్రమ్ సింగ్, కలెక్టర్ హరిచందన్తో కలిసి పరిశీలించారు. సహాయక చర్యలు పర్యవేక్షించిన సిపి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఘటనా స్థలిలో అంబులెన్సులు సిద్ధంగా ఉంచిన అధికారులు పరిసర ప్రాంతాల వాసులను ఖాళీ చేయించారు. అగ్ని ప్రమాదంతో చుట్టుప్రక్కల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాద తీవ్రతను పెంచే వస్తువులను స్థానికులు, పోలీసులు తొలగించారు. नहीं गर्म हीट ओवर ज़्यादा एक సింగరేణి టెండర్లపై విచారణ కొనసాగించడాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్వాగతించారు. సైట్ విజిట్కు సంబంధించి కట్టుకథనాలు రాశారంటూ భట్టి తప్పుబట్టారు. దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలో సైట్ విజిట్ను తప్పనిసరి చేశాయని భట్టి విక్రమార్క రుజువులతో సహా పత్రాలు చూపించారు. సింగరేణి అనేది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని, సింగరేణి సంస్థలో ప్రతి నిర్ణయం మంత్రిమండలి వద్దకు రాదన్నారు. సింగరేణి సంస్థ నిబంధనల మేరకే ప్రకారమే నిర్ణయాలు జరుగుతాయని భట్టి స్పష్టం చేశారు. ఆరోపణలు రాగానే టెండర్లు రద్దు చేశామని, ఆ తర్వాతనైనా దుష్ప్రచారం చేసేవారు వైఖరి మార్చుకుంటారని భావించారన్నారు. సింగరేణి బావులపై గద్దలను, రాబందులను, పెద్దలను వాలనివ్వనని భట్టి స్పష్టం చేశారు. ఆస్తులను కాపాడడమే తన లక్ష్యమన్నారు. కిషన్ రెడ్డి గారిని ఐ వెల్కమ్ హిస్ గెస్చర్ చేయాలి. రాష్ట్ర ప్రజలకి, దేశానికి కూడా తెలియాలి. కేవలం కొద్దిమంది కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆస్తుల్ని ప్రభుత్వాలపై, వ్యక్తులపైన అడ్డగోలు ప్రచారం చేస్తూ బతికేసేటువంటి వ్యక్తుల వాస్తవ రూపాలు బయట రావాలి. సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్, సబ్సిడరీ ఆఫ్ కోల్ ఇండియా లిమిటెడ్, 2018లో సైట్ విజిట్ ఈజ్ మ్యాండేటరీ and the bidders are required to upload a certificate issued by the in-charge officer of site stating that the firm had visited this site. ఎవరు పెట్టారండి ఈ కండిషన్? కోల్ ఇండియా నుంచి సింగరేణి కాలరీస్కి మీరు ఈ టెండర్ డాక్యుమెంట్లో దీన్ని పొందుపరచండి. మొత్తం సింగరేణిలో ఓబీ కాంట్రాక్ట్స్ టెండర్ జరిగాయి 25. 25లో 20 వరకు టీఆర్ఎస్ టైంలో జరిగినాయి. 21, 22, 23, 24, 25 వరకు
ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సైట్ విజిట్ కండిషన్ పెట్టి 4 మీరు వచ్చిన తర్వాత పిలిచినటువంటి ఈ ఓబీలు అన్నీ మొత్తం సుజన్ రెడ్డికను కాంగ్రెస్ వాళ్ళు దోసుకొని తిన్నారన్నారు. నేను అడుగుతా ఉన్నాను, రైట్ ఫ్రమ్ సుజన్ రెడ్డి కంపెనీ దగ్గర నుంచి ఈ 4 కంపెనీలు కాంగ్రెస్ వాళ్ళయా? ఒకవేళ సైట్ విజిట్ కండిషన్ పెట్టి విజిట్ చేసే వాళ్ళకి ఎవరికి సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపి మాకు కావాల్సిన వాళ్ళకి లేకపోతే ఇంకోళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుంటే అసలు వీళ్ళందరికీ టెండర్లు వచ్చాయా, అసలు వర్క్లు వచ్చాయా? నేను అడుగుతా ఉన్నాను హరీష్ రావు గారు, వీటి మీద ఎంక్వైరీ కావాలా? మీరు ఎంక్వైరీ చేయండి, సిట్ వేయండి, లేకపోతే ఇంకేదైనా ఎంక్వైరీ చేయండి, మీరు చేపించండి. తెలంగాణ ప్రజల ఆస్తులు ఇవి కావాలి అని చెప్పి మీరు నాకు రాయండి. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి కాంట్రాక్ట్స్, బిడ్స్, సింగరేణిలో జరిగిన ఈ అన్నిటిపైన ఇంక్లూడింగ్ తాడిచెర్ల ఓబీ కాంట్రాక్ట్తో సహా మీరంటే నాకు గౌరవం, మీరు లేక రాయటం ఆలస్యం. ముఖ్యమంత్రి గారు రాగానే నేనే ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని పోయి వారి దగ్గర కూర్చొని వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాల్సిందే. మీరు చేస్తారా లేదని కూర్చుంటాను, చేపిస్తాను. నైని కోల్ బ్లాక్ టెండర్ రద్దు చేశారంటే స్కామ్ జరిగినట్లే కదా అన్న మాజీ మంత్రి హరీష్ రావు మసిబూసి మారడుకాయ చేయవద్దని, సోలార్ స్కామ్పై మౌనం ఎందుకని ప్రశ్నించారు. సింగరేణి బొగ్గు సోలార్ టెండర్ల వ్యవహారంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిర్వహించిన మీడియా సమావేశంపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. బొగ్గు కుంభకోణంలో అవినీతి జరగలేదని సూటిగా చెప్పలేక భట్టి విషయాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని ఆక్షేపించారు. నైని టెండర్ రద్దు చేయడమే అవినీతికి నిదర్శనమని, అదే తరహాలో పిలిచిన మిగిలిన టెండర్లను ఎందుకు రద్దు చేయడం లేదని హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్ని సాకులు చెప్పినా కాంగ్రెస్ పాలనలో బొగ్గు కుంభకోణం జరిగింది నిజం అన్న ఆయన అందులో రేవంత్ రెడ్డి బామ్మర్ది రింగ్ గా పాత్ర పోషించింది నిజమని అన్నారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధనను బీఆర్ఎస్ మీద నెట్టే ప్రయత్నం చేయడం వల్ల నిజాలు అబద్దాలు అయిపోవని, జరిగిన స్కామ్లు స్కీమ్లుగా మారిపోవని హరీష్ రావు మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ ఎన్నో ఏళ్లుగా ఉందని, అయితే కేసీఆర్ పాలనలోనే ఈ వ్యవహారం వివాదాస్పదమైందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కేసీఆర్ హయాంలో ఫోన్లలో మాట్లాడేందుకు బీఆర్ఎస్ నేతలే భయపడేవారని తెలిపారు. ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని గతంలో గవర్నర్గా ఉన్న తమిళిసై సహా చాలా మంది నేతలు చెప్పిన విషయాన్ని జూపల్లి గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ను కేవలం సాక్షిగానే విచారణకు పిలిచారని స్పష్టం చేశారు. ఆనాటి గవర్నర్ తమిళిసై అంటే నా ఫోన్ కూడా ట్యాపింగ్ అవుతుందనేది వారు కూడా మాట్లాడినారు. అది రికార్డెడ్ వీడియో కూడా ఉన్నది. అయితే వాళ్ళు మాట్లాడే వేరు. కేటీఆర్ కూడా ఏమన్నాడు, ఇది చేస్తే చేసి ఉండొచ్చు, బచగాళ్ళు లుచగాళ్ళు ఎవరు ఒకరికో ఇద్దరు చేస్తే చేసి ఉండొచ్చు అన్నారు. అంటే కేటీఆర్ ఒప్పుకున్నట్టే కదా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని. అసలు మీకు ఇచ్చిన నోటీస్ ఏంది? సెక్షన్ 160 సిఆర్పిసి. మిమ్మల్ని నేరస్తులుగా పరిగణించలే, మిమ్మల్ని సాక్షులుగా సమాచారాన్ని, కీలక అంశాలని, వాస్తవాలని తెలుసుకోవడం కోసం నోటీస్ ఇచ్చి పిలిచింది. ఒకదానికి పొంతన లేకుండా ఈ ప్రభుత్వం ఏదో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష చేస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే రాజకీయ కక్ష చేసేది ఉంటే మిమ్మల్ని ఈ సెక్షన్ కాకుండా ఇంకో అంటే 41A కింద ఇచ్చి పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పూర్తి చట్టం ప్రకారం ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటే మీరు దుర్మార్గంగా మాట్లాడుతూ మళ్ళా ఉల్టా చోర్ కొత్వాలు కూడా అంటేనట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి సింగరేణిని దోచుకున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. గతంలో కేసీఆర్ కుటుంబం దోచుకుంటే ఇప్పుడు మంత్రులు, దళారులు కొల్లగొడుతున్నారని తెలిపారు. సింగరేణిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ అవినీతిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు సింగరేణిలో గనుల కేటాయింపులపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. అవకతవకలకు సంబంధించిన రికార్డులన్నీ వెంటనే సీజ్ చేయకపోతే తారుమారు చేసే ప్రమాదం ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ను సాక్షిగా పిలిచి విచారించడంపై బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. కేటీఆర్, హరీష్ రావులు సాక్షులైతే అసలు ఫోన్ ట్యాపింగ్ దోషులెవరని నిలదీశారు. తమను కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చెయ్యలేదనే ధీమా కేసీఆర్ కుటుంబంలో కనిపిస్తోందన్నారు. అవినీతి బయటపడినప్పుడల్లా ఫోన్ ట్యాపింగ్ కేసుతో రేవంత్ సర్కార్ డ్రామాలాడుతోందని బండి సంజయ్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ ఇచ్చిన నోటీసులకు భయపడేది లేదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.
తాను వ్యక్తిగత దూషణలు చేయనని, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం ఆపబోనని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు, దౌర్జన్యాలపై గొంతెత్తడం తన హక్కన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిట్ పేరుతో హరీష్ రావు, కేటీఆర్ను వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. 2015 జూన్లో ఏపీలో చాలా పోలీస్ స్టేషన్లలో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేసులు నమోదయ్యాయని, పత్రికల్లో వార్తలొచ్చాయని తెలిపారు. సజ్జనార్ నోటీసులకు తన వద్ద ఉన్న మేరకు సమాచారం అందిస్తానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. నేను నోటీసులకు భయపడి పారిపోయేవాడిని కాదు. నా దగ్గర ఉండే సమాచారాన్ని బరాబర్ మీకు ఇస్తా. నా దగ్గర ఉండే సమాచారాన్ని, నేను సేకరించిన సమాచారాన్ని ప్రజల ముందర పెట్టే హక్కు నాకు భారత రాజ్యాంగం ఇచ్చింది. ఈ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ నిందితులు కాదు, బీఆర్ఎస్ పార్టీ బాధితుల పార్టీ. మీరు ఏం చేసినా మేము మాత్రం మా దగ్గర ఉండే సమాచారాన్ని తప్పకుండా పబ్లిక్ డొమైన్లో పెడతాం. మీ దగ్గర కౌంటర్ సమాచారం ఉంటే చెప్పండి. మీరు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చి భయపెట్టిస్తారు? మేడారం జాతరకు వచ్చే రాష్ట్ర మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మేడారంలో మంత్రి సీతక్కతో కలిసి పర్యటించిన మంత్రి తాత్కాలిక బస్టాండును ప్రారంభించారు. సమ్మక్క సారళమ్మ అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించిన మంత్రి గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వం కల్పిస్తున్న బస్సు సౌకర్యాన్ని మహిళలందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. జాతర సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అక్క చెల్లెలు మహిళలందరూ కూడా సమ్మక్క సారలమ్మ దర్శించుకోవడానికి కూడా ఉచితంగానే ప్రయాణం చేసేటువంటి సౌకర్యాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నాం అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండాలని 51 కేంద్రాలు, బస్ క్యూ లైన్లు కానీ, షెల్టర్లు కానీ, ప్రయాణికులను అన్ని రకాల ఏర్పాట్లు చేయడం, చరిత్ర ప్రతిబింబించే విధంగా ప్రయాణికుల సౌకర్యం కొరకు తప్పకుండా ఇక్కడ ఒక శాశ్వతమైనటువంటి బస్టాండ్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు 4000 బస్సులే కాదు, ఒక రద్దీని పట్టుకొని ఇంకా బస్సులు పెంచే విధంగా మా శాఖ తరఫున వందలాది మంది అధికారులను డిప్యూటీ చేసి ఈ రోజు లాంఛనంగా ఈ యొక్క ప్రయాణ ప్రాంగణాన్ని ప్రారంభించుకున్నాం. జాతర ప్రారంభమే 28 నుంచి 1వ తారీఖు దాకా తప్పకుండా ప్రజలకు ఆర్టీసీ అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంచుతుందనే మాట. ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత బస్సులలో కూడా ఎక్కువ మంది మహిళా భక్తులు అనేది రావడం జరుగుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి బస్సులను కూడా ఇక్కడ దాకా ఫ్రీగా ఇవ్వాలని ఫస్ట్ మరి ఆలోచనతోటి మా మంత్రి గారు ప్రభాకర్ అన్న గారు అందజేయడం జరిగింది. బస్సులు వచ్చే జాతర వరకు పర్మనెంట్ గా షెడ్స్ వాస్తవానికి వేస్తున్నాము, అవి వృధా అయిపోతున్నాయి, కోట్ల రూపాయలు కూడా మంచిగా విశాలంగా ఉంటుంది. కాబట్టి మనం ఈ జాతర అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ పని మొదలు పెట్టుకొని ఇవన్నీ చేసుకుంటే అప్పుడు ఫ్రీగా ఉంటుంది. కాబట్టి మరి మా అన్నగారు పొన్నమన్న గారు అది శాంక్షన్ ఇస్తారని ఆశిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు. జిల్లాలను విభజిస్తామని ప్రభుత్వం చెప్పకపోయినా మున్సిపల్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. జిల్లాల విభజన పేరుతో రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ చేసిన జిల్లాల విభజన వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఎందుకు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారో చెప్పారని ప్రశ్నించారు. జిల్లాలను విభజిస్తామని ఎవరు చెప్పలే. వరంగల్ జిల్లాని సర్వనాశనం చేయడానికి మీరు అందరు కలిసి 6 ముక్కలు చేసినప్పుడు హనుమకొండ వరంగల్ జిల్లా అనే పట్టణాన్ని 2 ముక్కలుగా విభజించినప్పుడు వాస్తవం కాదా? ఆఖరికి ఒకటి ఉండే వరంగల్ జిల్లా అనేది ఏంటిది? సెంట్రల్ జైలు. దాన్ని కూడా ఖతం చేస్తేవే మీకు జిల్లాలు పోతాయని చెప్పి ప్రజలని రెచ్చగొట్టడం, మీ బతుకంత జీవితాలన్నీ కూడా రెచ్చగొట్టుకుంటా బతకటమే తప్ప మీరు నిజంగా మేము గర్వంగా ఇది చేసినామని చెప్పుకోగలుగుతారా? కరీంనగర్లో అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతితో పాటు సిపి గౌసాలం పాల్గొన్నారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా నియంత్రించడంతో పాటు ప్రజల ప్రాణాలకు భద్రత ఉంటుందని తెలిపారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని పరేడ్ మైదానం నుంచి బైక్ ర్యాలీ ప్రధాన కూడళ్ల మీదుగా సాగింది. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. హెల్మెట్ ఉంటే ఎంత ఫ్యాటల్ ఇంజురీ అయినా అట్లీస్ట్ మన హెడ్ సేఫ్ ఉంటే బాడీ సేఫ్ ఉన్నట్టే. మన దేశంలో దాదాపు 22 కోట్లు 10 లక్షల 2 వీలర్స్ మన దేశంలో ఉంది. సో అంతమంది మన దగ్గర 2 వీలర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ నిబంధనల నుండి అవేర్నెస్ కూడా అందరికీ ఉండాలి.
సేఫ్టీ ఇస్ అబౌట్ టేకింగ్ ఓనర్షిప్. మనం బాధ్యత తీసుకుంటూ మనం ఇంకొక 10 మంది కోసం, పలుగురు కోసం మనం ఆదర్శంగా ఉంటే దాట్ ఈస్ ఎ గ్రేట్ సర్వీస్ టు అవర్ కంట్రీ. చాలా మంది ఈ రోజు మహిళా ఉద్యోగులకి కూడా ఇవ్వడం జరిగింది. సేఫ్టీ ప్రిన్సిపల్స్ ఫాలో చేస్తే 90% యాక్సిడెంట్స్ విల్ రిడ్యూస్. లాస్ట్ ఇయర్ అరౌండ్ 200 మంది చనిపోయారు. ముఖ్యంగా మెయిన్ రీజన్ దీంట్లో మోర్ దెన్ 90% రీజన్ ఇస్ రైడింగ్ వితౌట్ హెల్మెట్. దీనివల్ల హెల్మెట్ అవేర్నెస్ గురించి స్పెసిఫిక్ గా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మైనర్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, నాట్ వేరింగ్ సీట్ బెల్ట్, రాంగ్ సైడ్ డ్రైవింగ్ అన్ని కవర్ అవుతుంది. దీంట్లో స్పెసిఫిక్ టాపిక్ వైజ్ ప్రతిరోజు అవేర్నెస్ చేస్తున్నాము. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లలో శీతల తుపానులు, మంచుకొండలు విరిగిపడడం వంటి విపత్తుల్లో 20 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని చిత్రా జిల్లాలో భారీ మంచు చర్య విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన 9 మంది బలయ్యారు. మృతుల్లో 4 మహిళలు కూడా ఉన్నారు. మంచు మేటల కింద చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసేందుకు విపత్తు నిర్వహణ అధికారులు గంటల తరబడి శ్రమించారు. పాక్ రాజధాని ఇస్లామాబాద్ సమీప ప్రాంతాల్లో మంచు తుపాన్లు పంజా విసిరాయి. శీతాకాలపు తొలి హిమపాతం నమోదవగా ముర్రే పర్వత ప్రాంతానికి వెళ్లే డజన్ల కొద్దీ రోడ్లు మూతపడ్డాయి. ఫలితంగా వేలాది మంది పర్యాటకులు రోడ్లపైనే చిక్కుకుపోయారు. రంగంలోకి దిగిన వందల మంది విపత్తు నిర్వహణ సిబ్బంది మంచును తొలగించి పర్యాటకులను రక్షించే పనుల్లో నిమగ్నమయ్యారు. అనేక ఖాళీ వాహనాలను మంచు కప్పేసింది. ముర్రేకు రాకపోకలను నిలిపేస్తూ జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. తీవ్రమైన చలి కారణంగా హైపర్ థెర్మియా వచ్చే ప్రమాదం ఉందని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అటు ఆఫ్ఘన్లోని 6 ప్రావిన్సుల్లో మంచు తుపానుల కారణంగా 11 మంది ప్రాణాలు విడిచారు. భారీగా మంచు కురియడంతో అనేక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయి సహాయక చర్యలకు అంతరాయం తలెత్తుతోంది. అమెరికాలో నివసిస్తున్న ఒక భారతీయ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలు 4 ప్రాణాలకు యమపాసాలుగా మారాయి. జార్జియా రాష్ట్రంలో క్షణికావేశంలో ఓ వ్యక్తి రాక్షసుడిలా మారి తన భార్యతో పాటు ఆమె 3 భారతీయ సంతతి బంధువులను అతి దారుణంగా కాల్చి చంపాడు. అక్కడే ఉన్న 3 పిల్లలు నిందితుడి కంటపడకుండా అల్మారాలో దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నారు. అమెరికాలోని జార్జియాలో భారత సంతతికి చెందిన 51 ఏళ్ల విజయ్ కుమార్ అనే వ్యక్తి తన భార్యతో పాటు మరో 3 బంధువులను కాల్చి చంపాడు. లారెన్స్ విలియన్ నగరంలో నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విజయ్ భార్య 43 ఏళ్ల మీనూ డోగ్రా సహా మరో 3 భారత సంతతి వ్యక్తులు విగతజీవులుగా పడి ఉండటాన్ని చూశారు. వారిని గౌరవ్ కుమార్, నిధి చందర్, హరీష్ చందర్గా గుర్తించారు. విజయ్ కాల్పులు జరిపిన సమయంలో అదే ఇంట్లో విజయ్ కుమారుడితో పాటు మరో 2 పిల్లలు కూడా ఉన్నారు. వారంతా భయంతో ఓ గదిలోని అల్మారాలో దాక్కోవడంతో ప్రాణాలు దక్కాయి. విజయ్ కుమారుడు చాకచక్యంతో పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించడంతో నిమిషాల్లోనే అక్కడకు చేరుకున్నారు. విజయ్ను అరెస్టు చేశారు. అల్మారాలో దాక్కున్న పిల్లలను బయటకు తీసుకొచ్చి వారి బంధువులకు అప్పగించారు. ప్రాథమిక విచారణలో కుటుంబ తగాదాల వల్లే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు నిందితుడు అంగీకరించాడు. నిందితుడిపై తీవ్రమైన దాడి, దురుద్దేశపూర్వక హత్యలు, పిల్లలపై క్రూరత్వం వంటి పలు నేరాల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణంపై అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని పేర్కొంది.